లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. గుడ్డెందుకు కట్టుకోమన్నారు? కిడ్నాప్ సీన్ బే. రేప్ సీన్ అయితే గుడ్డలు ఇప్పుకున్నావురా? నోరుకు రాబే. నువ్వు అదే మీరేంద్ర ఇక్కడ? అమ్మ నా జంతు, నువ్వెప్పుడు సెట్ పెట్టారా? గెటప్ గిటప్ అనకు, ఫీల్ అవుతా. అది నా గర్ల్ ఫ్రెండ్ అయినా దాన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆ కట్మల్ గాని బిచ్చపతి కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతుంది. అందుకే వాని సెటప్ ని కిడ్నాప్ చేస్తున్నాం. సెటప్ గిటప్ అనకు బిల్లా, లాస్ట్ వారి. ఇప్పుడు అని సెటప్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను. ఏది నువ్వు ఒప్పుకునేది? మామ నేను దండం పెడతా, కిడ్నాప్ చేస్తే ఒక్క పని అయిపోతుంది. అగో వస్తుందిరా, తాకోండి తాకోండి, పోని పోని. అంత చీకటిగా ఉంది. నేను పిలిచే దాకా తప్పలేదు. అమ్మో ఇది ఇప్పుడు వచ్చింది. అరే డిస్కోగా యాడునో బే. చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటను. అరే రమ్మనుండే. విను విను అంటే అట్లా కాదు. ఏమైందంటే ఏ రాజా అవునగానిగా ఏంటిది? అమ్మ నా కట్మల్. చెప్తా. ఏంటిది? వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? హలో బేబీ, బిల్లరంగా కట్మని ఎత్తుకెళ్తున్నారు. బేబీ గారు ఏమైందిరా? కట్ చేస్తాండు. జై మళ్ళీ జై. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తానన్నా. తీసేదాకా చేయరా. రే ఒకసారి కట్ చేయకు. అరే ఒకసారి ఎత్తరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే కట్ చేయకరా ప్లీజ్ రా. ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చేయి. ఫోన్ ఏది? బాబాయ్ రే ఫోన్ ఇరా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత శ్వేత నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ నేను శ్వేతనే. బిల్లా, ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో డాక్టర్ చూపించుకున్నావా? ఈ మొద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరని అడ్రస్ లేకుండా చేస్తా. ఇప్పుడు కట్మల్ గారిని వదిలితే శ్వేతను వదులుతాం, అంతే కదా? కాదు మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరని మీకు అప్ప చెప్తాం. నేను అదే చెప్పింది, నేను తక్కువ సాలే. Hold on. అన్నా నాకు తెలియక అడుగుతా, గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా. నాకు తెలియని ముచ్చటేమున్నదన్నా. కండ్లకు గంతలు గట్టి తీసుకొచ్చిండ్రు. ఇదేం లాజిక్ రా బాయ్? వాళ్ళిద్దరు సెంటర్లో కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేతను వదిలేయ్. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్? వదులు.
అక్క ఒక నిమిషం ఆగడు మీనాక్షి గిట్ట ఏమైనా చూసినావరా? తెలియదు. మీరు గిట్ట ఏమైనా చూసారా? ఆ జంతుగాడు ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? సామాన్లు వదిలిపెట్టే సిక్స్ ప్యాక్ నీ మామ పర్ర పల్లి గుడ్లేసుకు నా పెద్ద చూపిందిరా లేరాజా లెట్స్ ఫైట్ ఆరు నెలల కమల పిల్లలు పుట్టిస్తానే నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. మణి కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే త్వరగా భద్రం. తప్పకుండా అలాగే చేద్దాం. సార్ ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాల టైమే ఉంది. ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్. ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి. ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. సార్ నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేమో మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధభూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పెవరిది? సిస్టమ్దా మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. జై హింద్. ఎక్కడికి వెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నా? ఇంకెవరికి? మన మాస్టర్ గారికే.
ఓటు ఇవ్వండి సార్. ఈ సార్, ఓట్లు రా. వదిలేస్తాను సార్, ప్లీజ్. ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి. ఎట్లేస్తావు పో. అరే పోరా బై. ₹1,00,000 మీరు తెచ్చిన ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటైతే మస్తు ఖుషి అవుతా. ఈ రోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకోని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒరే, ఈ ముసలివాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండ్రా. రాజలింగం అచ్చం మన తాతల్ని చూసినట్టుందయా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా. మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తవుతాయి. అందుకే ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది. ఏమైందిరా? ఏమైంది ఎడుగుండ్లో? ఏమైందిరా? నాకు తెలుసురా శ్వేత క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే. చెప్పాలా బావా? ఎన్ని సినిమాలు చూడలేదు బావా. నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లగా మన మధ్య చెంగు చెంగుమంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పా పెట్టుకుని నాకు ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం ఆ పిల్ల ఎక్కువ రోజులు పట్టుకున్నాను బావా. బావా, శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరినీ చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ రోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపని ఇక్కడ తాగొద్దు. మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు. మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా డిస్కో రంగా. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు. ఇక్కడ అదే ఉందిరా, ఇక్కడ రాసుకున్న చదువుకోండి. ఈ టైంలో శ్వేత ఇక్కడ ఉంటే, ఈ బతుకమ్మ పట్టుకొని మన గల్లీలో నడుస్తూ ఉంటే, ఒక్కసారి కళ్ళనిండా చూసుకొని నెక్స్ట్ మూమెంట్ ప్రాణం విడిసిన ఫరక్ ఉండదు మావా. అవును మావా. ఏమైనా ఆ రంగుకి పొడుక్కి నువ్వే కరెక్ట్ మ్యాచింగ్ మామ. శ్వేతకు కళ్ళల్లో నిప్పులు పోసుకొని నీ కాకుండా చెడగొట్టిన సారీ మావా. లేదు మామ, మనిషివి కొంచెం గురసైనా నీ మనసు విశాలం. నువ్వే కరెక్ట్ మామ శ్వేతకి. నువ్వే కరెక్ట్ మామ శ్వేతకు. పేరుస్తున్నానే. యోగా ఐస్ వచ్చే వారం శ్వేత వస్తుందంట. హాస్పిటల్ ఇక్కడ పెట్టి పర్మనెంట్ గా సెటిల్ అవబోతుందంట. మీ ఇద్దరికి చెప్పమంది. బాయ్ యో. మామా బతుకమ్మ ఇంట్లో పెట్టేస్తానే, నువ్వు కూర్చోనండి. ఏం పోతున్నారు దొడ్డికాయలు తీసుకొని? అది ఎంత వచ్చే వారు శ్వేత వస్తుందంట. నువ్వేం చేస్తావు తెలియదు కానీ పోయినసారి లెక్క మళ్ళీ కాదు, ఆ పిల్లకి నోట్లో మన్ను కొట్టి పిల్ల మందనిపించుకోవాలి. అరే మామా, వచ్చే వారం శ్వేత వస్తుందట. పుట్టుడు జర హుషారైతుడు. మన బొచ్చెల రాయేసి వచ్చే పండుగకు శ్వేత చేత మా ఇంటి బతుకమ్మని ఎత్తియాలి. ఓకే? ఇంట్లో గౌరవం పూజ ఉంది, మీ బిడ్డకి సాయం చేయాలా. సాయంత్రం చెరుకాడ కలుద్దాం. ఓకే, నేను కూడా గిన్నెకి పోయి పిండి పట్టించుకురావాలి.